దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ గొప్ప సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి కూడా ఎనలేని స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక భాగంగా చూచుచున్న దేవుడు అనే అంశం మీద మరికొద్ది మాటలు మనం ఆలకించబోతున్నాం. మొదటి భాగంలో దేవుని బిడ్డలారా, మరియా మార్తలు వారు వేటితో గడుపుతున్నారో ఆ సమయాన్ని చూశాడు. రెండవదిగా నోవహు నీతిమంతుడిగా జీవించడం, మిగిలిన వారందరూ కూడా మరి చెడుతనంతో భక్తిహీనతతో జీవించడం దేవుడు చూశాడు. ప్రియబిడ్డలారా, మూడవదిగా చూడండి, ఒక ధనవంతుడు ఒక బేదరాలు దేవాలయంలో కానుకలు వేస్తుండగా చూశాడు. ప్రియబిడ్డలారా, ఇక్కడ ఈ భాగంలో మనము నేర్చుకోవలసిన మరికొన్ని సత్యాలు. ప్రియబిడ్డలారా, చూడండి, లూకాసు సువార్త 7వ అధ్యాయం 44 నుంచి 47 వచనం వరకు మనం చూసినట్లయితే మనం ఆయనను ఎలాగ గౌరవిస్తున్నామో చూస్తున్నాడు. ఒక ధనవంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన ఇంటికి మరి భోజనానికి ఆహ్వానించాడు. దేనికిలారా, ఈ వార్త వినిన ఒక పాపాత్మురాలు, ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసిందంటే ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన పాదాల చెంత వెనుక తట్టు కూర్చొని ఆమె తన పాపాలను గూర్చి ప్రియబిడ్డలారా ఎంతగానో విలపించి పశ్చాత్తాపడి కన్నీటిని విడిచింది. ఆ కన్నీరు ఆయన పాదాల మీద ఒలికించింది. అంతేకాదు, ఆ పాదాలను కన్నీటితో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. ఆమె వచ్చిన దగ్గర నుంచి ఇదే పని. ప్రియబిడ్డలారా, ఆ ధనవంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని భోజనానికి పిలిచాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని చేర్చుకునే విధంగా చేర్చుకోలేదు. అందరికీ కాళ్లకు నీళ్ళు ఇచ్చాడు, చేతులు తుడుచుకోమని రుమాలు ఇచ్చాడు. ఇదిగో మీరు వచ్చి ఈ స్థానంలో కూర్చోండి చేయి పట్టుకొని తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభువుని దేని బిడ్డలారా, ప్రభువుకి తనిచ్చిన విలువ ఏమాత్రము కూడా దేని బిడ్డలారా సరైనది కాదు. ప్రభు చాలా ఆయన గౌరవించే విధానం ఇది కాదు అని స్పష్టంగా చెప్తున్నారు అక్కడ. నేను నీ ఇంటికి వచ్చాను, కానీ కాళ్ళు కడుక్కోవడా నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు. దేని బిడ్డలారా, చూడండి, నువ్వు నన్ను ఆహ్వానించలేదు లోపలికి. ప్రియబిడ్డ, ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం ఆయనకిచ్చే విలువను దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేయకూడదు, పరిశుద్ధాత్మను ఎరుగమన్నట్టు ఉండకూడదు, పరిశుద్ధాత్మను మర్చిపోయి బ్రతకూడదు. దేవుని ఆత్మ నీలో ఎల్లప్పుడూ నివసిస్తున్నారనే విషయాన్ని గ్రహించాలి మనం. దేవుడు మనలను అనాథలుగా విడిచిపెట్టలేదు. మనలో ఎల్లప్పుడూ ఉండడానికి తన పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చాడు. ఆత్మానుసారముగా నడుచుకోమంటున్నాడు. ప్రతి క్షణము దేవుని ఆత్మకు లోబడి మనం బ్రతికి తీరాలి. ఎందుకంటే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులైందురని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ప్రియబిడ్డ, దేవుని కుమారుడిగా ఒక వ్యక్తి ఉండాలన్నా, ఆత్మ సంబంధమైన జీవితం జీవించాలన్నా దేవుడు ఒక మనిషిలో ఉంటేనే సాధ్యం. క్రైస్తవుడు అంటే పరిశుద్ధాత్మను కలిగిన వాడు. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసము ద్వారా మన హృదయాల్లో నివసిస్తున్నారు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం ఒంటరిమి కాదు. దేని బిడ్డలారా, మనతో ఉన్న దేవుని ఆత్మను మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం? ఆయన మనమిచ్చే గౌరవాన్ని చూస్తూ ఉంటాడు. ఆ పాపాత్మురాలు ఊరి వారందరి దృష్టిలో పాపాత్మురాలే ఆ క్షణం వరకు. కానీ ఆమె ప్రభు పాదాల చెంత తన పాపాలను గురించి పశ్చాత్తాపడి ఎంత కన్నీరు విడిచిపెట్టిందంటే ఆ పాదాలు కడగడానికి సరిపోయినంత కన్నీరు విడిచిపెట్టింది. అంతేకాదు, ఆమె ఎంతగా తగ్గించుకుందంటే ఆ పాదాలను తల వెంట్రుకలతో తుడిచింది. ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. ఎంత ధన్యురాలు! నా సహోదరుడా, నా సహోదరి, ప్రభుని ఎలాగ ప్రేమిస్తున్నామో దేవుడు చూస్తున్నాడో, ప్రభుని ఎలాగ గౌరవిస్తున్నామో మన జీవితాల్లో చూస్తున్నాడో. చాలాసార్లు మన విశ్వాసానికి పరీక్షలు ఎదురైనప్పుడు ఎంతోమంది పేతురు
దేని బిడ్డారా, ఏ విధంగా మరి పరిశుద్ధాత్మ పొందక మునుపు బలహీనుడిగా ఉన్నాడు. ఆయన నాకు తెలియదని ఒట్టు పెట్టుకొని మరి 3 సార్లు ఎలాగైతే బొంకాడో ఆ విధముగా కొన్నిసార్లు విశ్వాస పరీక్షలు వచ్చినప్పుడు, నీతి నిమిత్తము శ్రమ కలిగినప్పుడు ఎంతోమంది అభ్యంతరపడి దేని బిడ్డారా ప్రభువుని విడిచిపెట్టేసేవాళ్ళు ఎంతోమంది, ప్రభువుని దుఃఖపరిచేవాళ్ళు ఎంతోమంది, ప్రభువుని మళ్ళీ మళ్ళీ సిలివేస్తున్న వాళ్ళు ఎంతోమంది, శోధనలో పడిపోతున్న వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తున్నాం. కనుక నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు, మర్చిపోవద్దు. ప్రభువు నువ్వు ఎంతవరకు గౌరవిస్తున్నావు, ప్రభువుకి నీ హృదయంలో ఎంతవరకు స్థానం ఇచ్చావు, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మనం నిజంగా ఎంత ధన్యులమో. బైబిల్ చెప్తుంది, మీరు దేవుని దేవాలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? నా సహోదరుడా, నీ దేహము దేవుడు నివసించే దేవాలయం. ఎంత గొప్ప ధన్యత కలిగి ఉన్నావో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసముంటున్నాడు. ఈ విషయం తెలుసా నీకు? ఆయన మాట్లాడే దేవుడు, ఆలోచన చెప్పే దేవుడు, బలపరిచే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధించి నడిపించే దేవుడు, నీ మార్గాన్ని సరళం చేసే దేవుడు, నీ శక్తికి మించిన మహోన్నతమైన ప్రయాణాన్ని నీ చేత తన శక్తితో నిన్ను నడిపించే దేవుడు. దేని బిడ్డా, నీ చుట్టూ ఉన్న ప్రతి శత్రువులను సైతం మిత్రులుగా చేయగలిగిన దేవుడు, నీ కృంగిన స్థితిని ఉన్నతమైన స్థితిగా మార్చగలిగిన దేవుడు, తోక వంటి జీవితాన్ని నిన్ను తలగా చేయగలిగిన దేవుడు. దేని బిడ్డ, ఎంత గొప్ప దేవుడు నీతో ఉన్నాడో తెలిసినట్లయితే నువ్వు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటావు, ఎల్లప్పుడూ దేవునిని సేవిస్తావు, ఎల్లప్పుడూ దేవునిని ప్రేమిస్తావు. ఏదో బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, సవాళ్ళు ఎదురైనప్పుడు, శత్రువు మీద పడుతున్నప్పుడు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ దేవునిని ప్రేమించేవారిగా ఉండాలి, ఎల్లప్పుడూ ఆయన చిత్తాన్ని జరిగించేవారిగా మనం ఉండాలి. నా సహోదరుడా, సహోదరి, ఇదిగో దేవుడు నీ ప్రతి చర్యను కూడా గమనిస్తున్నాడు కనుక, నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు కనుక, అది మంచి ఫలము మనం పొందుకోవాలంటే, మంచి జీతము మనం పొందుకోవాలంటే, దేవునిని ప్రేమించడానికి, హత్తుకోవడానికి, సేవించడానికి, దేని బిడ్డారా, ఈ భూమి మీద ఇంకా మనం సజీవులుగా ఉన్నప్పుడే ఎంత గొప్ప సమయం దేవుడు మనకిచ్చాడో. దేని బిడ్డ, ఇదిగో చూచుచున్న దేవుడు, ధనవంతుడు పిలిచాడు కానీ ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వలేదు. పాపాత్మురాలైన స్త్రీ ప్రభుని తన హృదయంలో చేర్చుకుంది, హృదయపూర్వకంగా ప్రేమించింది. నిజమే, లోకము దృష్టిలో ఆమె పాపాత్మురాలే, కానీ ఆమె ప్రభువుని మిక్కిలిగా ప్రేమించి పాపాన్ని అసహించుకుంది కనుక, తన పాపపు గతించిన జీవితాన్ని గురించి పశ్చాత్తాపడి కన్నీరు కార్చింది కనుక ప్రభు ఆమెను క్షమించారు, ప్రభు ఆమెకు నూతనమైన జీవితం ఇచ్చారు, ప్రభు ఆమెను చేర్చుకున్నారు, ప్రభు తన ఆత్మతో నింపారు. నా సహోదరుడా, నువ్వు మనుషుల దృష్టిలో ఒకవేళ ఇంకా నీ మారు మనసు వాళ్ళు అర్థం చేసుకోక, ఇంకా వాళ్ళు నిన్ను అపార్థమే చేసుకోవచ్చేమో, కానీ నిన్ను అర్థం చేసుకునే దేవుడు నీ పాపాన్ని క్షమించి నిన్ను నీతిమంతుడిగా తీరుస్తున్న దేవుడు ఆయన. నీ హృదయంలో ఈ మొదట ఏ ప్రేమతో ప్రభువుని ప్రేమిస్తున్నావో కడ వరకు అదే ప్రేమతో కొనసాగు. నీ మొదటి ప్రేమను విడిచిపెట్టద్దు. రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 6:32 కానీ మనం చూసినట్లయితే, మన అక్కరలు చూస్తున్నాడు ఆయన. మనకు ఏమి కావాలో దేవునికి తెలుసు. మన జీవితంలో, మన ఇంటిలో ఏమి ఉన్నాయో ఏమి లేవో దేవునికి తెలుసు, ఏమి కావాలో దేవునికి తెలుసు. దేని బిడ్డ, మనము ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతికితే చాలు. చాలామంది దేని బిడ్డారా, దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకుంటూ ఉంటారు. ఎటువంటి తీర్మానం అంటే వాక్యానికి విరోధమైన తీర్మానం. ప్రభువా, ఈసారి ఇదిగో మీరు మాకు ఇది ఇస్తే మేము ఎక్కడి నుంచి నేను విడిచిపెట్టాం, ఇదిగో ప్రభువా మిమ్మల్ని ఇది అడుగుతున్నాం, ఇది మాకు దయచేసావంటే ఇంకా మీ మందిరాన్ని మానం, ఇక నిన్ను వెంబడిస్తాం, నిన్ను సేవిస్తాం. ఇది దేని బిడ్డలారా, ఇది మానవ ప్రిన్సిపల్, మానవుల యొక్క కట్టడిది, మానవులు నిర్మించుకున్న పద్ధతిది.
కానీ పరలోకపు కట్టడ, పరలోకపు ప్రిన్సిపల్, పరలోకపు విధానం ఏంటంటే నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు దేనిని గురించి అడుగుతున్నావో దాన్ని నమ్మినట్లయితే దేని బిడ్డారా నువ్వు అడుగుచున్న వాటిని ఎల్లను పొందుకుంటావు. దేవుడు మన అక్కర్లు చూస్తున్నాడు. మనకు లోటుగా ఉందంటే ఆ లోటు దేవునికి తెలుసు. ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు. చూడండి, ఆయన ప్రభువుని అడుగుతుంటే ప్రభు ఏమన్నారంటే ఆజ్ఞలు గైకొనమన్నారు. ఏ ఆజ్ఞలు అని ప్రభువుని అడుగుతున్నాడు. మళ్ళీ ప్రభు చెప్తున్నారు, ఇది దొంగతనం చేయవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధం ఆడవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అని ప్రభు ఆజ్ఞలు చెబుతుంటే ఆయన అంటున్నాడు కదా, ప్రభువా ఇవన్నీ నేను బాల్యం నుంచి అనుసరిస్తున్నాను అంటున్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, ఇంకా నీకు ఒకటి కొద్దుగా ఉన్నది, నీకు కలిగినవి అమ్మి బేదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించి అన్నారు ప్రభు. అక్కడ ప్రభు చెప్పిన మాటలో ఒక మాట, ఇంకా నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఆ కొదువ దేని బిడ్డారా ఏ నరుడికి తెలీదు. మనం చేస్తున్న భక్తి మనకి సాటిస్ఫైగా తృప్తిగా ఉండొచ్చు. మనం చేస్తున్న భక్తి, మనం జీవిస్తున్న జీవితం మనుషులకు కూడా చాలా చూడసొంపుగా వినసొంపుగా ఉండొచ్చు. దేని బిడ్డారా ప్రతి మనిషిలో ఉన్న లోటును ఎవరు ఎరిగిన వారంటే దేవుడు ఒక్కరే, ప్రభువు ఒక్కరే. ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు అద్దంలో మన ముఖం కనబడినట్లు ఏ లోటు అయితే ఉందో ఆ లోటు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అయితే ఆ లోటు, ఇదిగో పలానా లోటు ఉందని జీవితంలోని ప్రభు చెప్పినప్పుడు మనము లోబడే వారిగా ఉండాలి. ప్రభు చెప్పిన మాటకు మనం లోబడి జీవించే వారిగా ఉన్నప్పుడే ఆ లోటు తెలుసుకున్న దానికి ప్రయోజనం. లోటు ఉందని చెప్పిన తర్వాత ఆ లోటు అలాగే ఉంటుంది, నేను ఎప్పటికీ ఆ లోటును మాత్రమే తీర్చలేనని వెళ్ళిపోయేలాగుంటే దేవుని దగ్గర తెలుసుకున్నా వేస్టే, తెలుసుకోకపోయినా వేస్టే. దేని బిడ్డలారా దేవుని వాక్యం వినడం గొప్ప సంగతి కాదు. ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు మనలో ఉన్న బలహీనతలు చెబుతున్నప్పుడు ఆ బలహీనతలు సరిచేసుకోవడం గొప్ప సంగతి. దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని గంటల తరబడి, లేకపోతే టీవీలో, ఫోన్లో, మెసేజ్లో, ఆన్లైన్లో అవి విని ఎందుకు? దేని బిడ్డలారా వినుట కంటే గొప్పదేంటో తెలుసా? విన్న వాక్యానికి లోబడడం, మనలో ఉన్న లోటును దేవుడు తన దాసుల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ లోటును సరి చేసుకోకపోతే మనం ఎన్ని విన్నా సరే వ్యర్థమే. ఒక్క మాట వినకుండా ముందుకు దాటి వెళ్ళామంటే రెండో మాట వ్యర్థమే విన్నా సరే. మొదటి మాటకు లోబడిన తర్వాత నువ్వు రెండో మాటకు వెళ్ళాలి, రెండో మాటకు లోబడిన తర్వాత మూడో మాటకు వెళ్ళాలి. దేవుడు ఎన్నోసార్లు ఆయన మనలో ఉన్న లోట్లు చెప్తాడు. కోపం తగ్గించుకోమంటాడు, కోపం తగ్గించుకో. బూతులు మాట్లాడద్దంటాడు, బూతులు మాట్లాడడం మానం. అబద్ధాలు ఆడద్దంటాడు, అబద్ధాలు ఆడడం మానం. దేని బిడ్డలారా చెడు చూపులు మానే అంటాడు, చెడు చూపులు మానం. చాలామంది ఇదిగో ఫోన్ తగ్గించంటాడు దేవుడు, ఫోన్ తగ్గించాం. టీవీ ఆపే అంటాడు, ఇదిగో అటువంటి అపవిత్రమైన చూడొద్దు, లోక సంబంధమైన చూడొద్దు, ఇదిగో వాక్యాన్ని ధ్యానించు అంటాడు దేవుడు. మనం ఆ మాటకు లోబడం. దేని బిడ్డలారా చూడండి, వాక్యాన్ని గైకొనేవాడు పరలోకంలో చాలా గొప్పవాడని బైబిల్ చెబుతుంది. దేవుని వాక్య ప్రకారం జీవించి వాటిని మరి బోధించేవాడు పరలోకంలో గొప్పవాడు. ప్రియ బిడ్డలారా ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే దేవునికి మన అక్కరలు ఎరిగిన దేవుడు. మనం చెప్పక మునిపే మన యొక్క ఇంటిలో ఏ అక్కర్లు ఉన్నాయో దేవునికి తెలుసు. మన జీవితంలో ఏ అక్కర్లు ఉన్నాయో దేవునికి తెలుసు. చాలామంది వివాహం అవ్వలేని వారు వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దానికోసం ప్రత్యేకంగా ఉపవాసం ఉంటూ ఉంటారు. అక్కర్లేదు, నువ్వు ఉపవాసం ఉంటేనే కానీ మ్యాచ్ రాదు అనుకోవద్దు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే కానీ ఇదిగో కార్యం జరగదేమో దేవుడు చేయడం అనుకోవద్దు. దానికోసం నువ్వు ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిన పని లేదంటున్నాడు దేవుడు. నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. దేని బిడ్డలారా ఆయన రాజ్యానికి దేవుడు కోరుకునే సిద్ధపాటు నీళ్ళు ఏర్పడిపోవాలి.
దేని బిడ్డారా, ఆయన లాంటి నీతి మొదట ముందు మనలో ఏర్పడాలి. ప్రియబిడ్డ, దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం అనేది మనలో ఏర్పడాలి. మొదట దేవుని వాక్యంతో మన హృదయాలు నింపుకోవాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. దేవుని ద్వారా మనం ఆయన వాక్యములో మనం నడుస్తున్నప్పుడు, ఆయన వాక్యములో మనం జీవిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడి మనం జీవిస్తున్నప్పుడు ఇంతకంటే గొప్పదేమీ లేదు. దేని బిడ్డ, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం అంటే అదే. నువ్వు ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుతావో, నీకు తిండి కావాలి, బట్టలు కావాలి, లేక ఉద్యోగం కావాలి, లేక పెళ్ళి కావాలి, పెళ్ళయింది కానీ పిల్లలు లేరు, పిల్లలు కావాలి, దేవునికి తెలుసు. ప్రతీది కూడా నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు ఎరిగిన దేవుడు, నీ అక్కర్లు చూస్తున్న దేవుడు. దేని బిడ్డారా, ప్రతీది దేవుడు నీకు దయచేస్తాడు. దేని బిడ్డారా, ఇక్కడ మనం గమనించవలసిన ఒక చిన్న విషయం ఉంది. అదేంటో తెలుసా? నీ సమయం కాదు, దేవుని సమయం. నీ సమయం అంతా కూడా ఇప్పుడే ప్రభువా, ఇప్పుడే ప్రభువా, ఇక్కడికిక్కడే ప్రభువా. చాలాసార్లు దేవునిని శోధించడం మనకు క్షేమము కాదా సమయం దేవునికి తెలుసు. ఏ సమయంలో నీకు ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలాగివ్వాలో, ఎంత ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో అన్నీ దేవునికి బాగా తెలుసు. నువ్వు సజెషన్ ఇవ్వక్కర్లేదు. దేని బిడ్డారా, బైబిల్ చెబుతుంది, మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే దయచేయగలిగిన దేవుడు. దేవుడు ఉన్నతమైన ఈవులు నీకు ఇస్తున్నాడని నువ్వు నమ్మితే చాలు. నువ్వు ఏది అడుగుతున్నావో దేవుణ్ణి అది పొంది ఉన్నామని నమ్ము చాలు. నమ్మడమే కాదు, ఇంకా గొప్ప విశ్వాసం ఏంటంటే అవన్నీ పొందుకున్నావని దేవుని స్తుతించు. దేవునిని స్తుతించు. ఇచ్చిన తర్వాత స్తుతించడం కాదు. థ్యాంక్ యూ లార్డ్, వందనాలు యేసయ్యా ఇది ఇచ్చినందుకని ఇచ్చిన తర్వాత స్తుతించడం కంటే ఇవ్వక ముందే నువ్వు ఇంకా పొందుకోక మునిపి, ఎందుకంటే నమ్మదగిన దేవుడు నీకు ఇస్తున్నాడు కనుక నువ్వు ఎప్పుడైతే దేవునిలో సంతోషించడం, స్తుతించడం ప్రారంభిస్తావో, దేని బిడ్డలారా, గొప్ప విశ్వాస స్థాయిలోకి వెళ్తావు. నా సహోదరుడా, చూచుచున్న దేవుడు ఆయన ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని కూడా చూస్తున్నాడు. శిష్యులను దర్శించినప్పుడు అపొస్తలుడైన తోమా గారు వారి మధ్య లేరు, అందరు నమ్మారు. దేని బిడ్డారా, ఈ విషయాన్ని తోమాతో వచ్చిన తర్వాత, అయ్యా మేము ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుని చూసాం, ఆయన మాకు ప్రత్యక్షమయ్యారు, మేము చూసాం అనగానే, నేను నమ్మను అంటున్నాడు తోమా గారు. ఆయన గాయాలు చేతుల్లో నేను వేలి పెట్టి త్రిప్పితేనే కానీ నమ్మనన్నాడు. దేవుడారా, అలాగే మరి దేవుని సమయం వచ్చినప్పుడు మరి కొద్ది రోజుల్లోనే తోమా గారిని ప్రభు దర్శించి శిష్యులతో పాటు అందరికీ ఆయన కనబడి, తోమా వైపు తిరిగిదిగో నీ వేలు ఇక్కడ పెట్టి తిప్పి చూడనగానే, అప్పుడు చూసిన తర్వాత వేలు పెట్టి తిప్పిన తర్వాత, ఆ గాయాల్లో వేలు పెట్టి తిప్పిన తర్వాత అప్పుడు నమ్ముతున్నాడు. ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నువ్వు చూసి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. యేసు క్రీస్తు ప్రభు వారు సజీవుడు. నా బ్రతుకుని మార్చిన దేవుడు నీ బ్రతుకుని మార్చగలడు. నన్ను చూస్తున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. నన్ను లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నన్ను విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. నన్ను పోషిస్తున్న దేవుడు నిన్ను పోషిస్తాడు. నా భారం మోస్తున్న దేవుడు నీ భారం మోస్తాడు. నాకు తోడుగున్న దేవుడు నీకు తోడుగుంటాడు. నా సహోదరుడా, సహోదరి, నువ్వు ఒంటరివి కాదు. యోహాను సువార్త 14 ప్రభు చెప్తున్నారు కదా, నిన్ను అనాథగా విడువనని వాగ్దానం చేశాడు, మిమ్మలను ఒంటరిగా విడువనని వాగ్దానం చేశాడు. ఇదిగో మీలో ఎల్లప్పుడూ ఉంటానని వాగ్దానం చేశాడు. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు, నీకు తోడు. నా సహోదరుడా, నీకు తోడుగా దేవుడు ఉన్నాడు, మర్చిపోవద్దు. నా సహోదరి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, మర్చిపోవద్దు. దేని బిడ్డ, చూచుచున్న దేవుడు ఆయన. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మన తగ్గింపును దేవుడు చూస్తున్నాడు. దేని బిడ్డ, ఎవడు దీనుడై విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటాడో, దీన మనస్సు కలిగి ఉంటాడో వానిని దేవుడు చూస్తున్నాడు. గర్వాంధులను చూస్తున్నాడు. వారి గర్వం ఎలాగ అణిచివేయాలనే ఆలోచనతో ఉంటాడు ఆయన. దేని బిడ్డ,
తగ్గింపు కలిగిన వారిని, విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని చూస్తున్నాడో వారిని ఎలాగ హెచ్చించాలి, ఎప్పుడు హెచ్చించాలి, ఏ ఏ విషయాలు హెచ్చించాలి ఆలోచనతో ఉంటాడు ఆయన దేవుడు. ఆయన నీ తగ్గింపును చూస్తున్నాడు. ఎంతో కాలం నుంచి దేని బిడ్డ దేవునికి లోబడి తగ్గించుకొని బ్రతుకుతున్నావేమో, ఇంకెప్పుడు దేవుడు నన్ను హెచ్చిస్తాడో, ఇంకెప్పుడు నన్ను విడుదల చేస్తాడో, ఎప్పుడు నన్ను ఈ భారాల నుంచి విడిపిస్తాడు అనుకుంటున్నావేమో. తప్పనిసరిగా దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. తప్పనిసరిగా దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు. తప్పనిసరిగా దేవుడిని తల ఎత్తుతున్నాడు. తప్పనిసరిగా నీ ముందున్న మార్గాన్ని దేవుడు సరళం చేస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, నేను పిలిచినవాడు నమ్మదగిన దేవుడు, నేను పిలిచినవాడు నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన ఉన్నవాడు అనువాడు, ప్రభుని యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. ఆయన దేని బిడ్డ ఆయన చూచుచున్న దేవుడు. తగ్గించుకుంటే మనుషులు ఒకవేళ నీ తగ్గింపును అపార్థం చేసుకుంటారేమో. దేని బిడ్డ కొన్నిసార్లు సాతానుగాడు ఎందుకు ఇంకా ఈ తగ్గింపు ఎందుకు, ఇదిగో నీకు నువ్వు హెచ్చించుకొని సాతానుగాడు నీలో గర్వాన్ని పెడుతున్నాడేమో. నీ ధనాన్ని బట్టి, నీ హోదాను బట్టి, నీ అధికారాన్ని బట్టి, నీ అందచందాలను బట్టి, నీ చదువులను బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ ఆర్థిక స్థితిని బట్టి నిన్ను హెచ్చించుకోమని గర్వం పాలు చేస్తూ ఉంటాడు. శత్రువైన సాతానుగాడు పడిపోవడానికి కారణమే గర్వం. వాడు గర్వాన్ని పెడుతూ ఉంటాడు. చాలా జాగ్రత్త. మనం గర్వపడకూడదు. ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు అంతగా ఇచ్చేస్తాడు. దేని బిడ్డలారా, మనం ఎంతగా విరిగి నలిగిన హృదయంతో ఉంటామో తగిన కాలమందు దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడు. ఆయన తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండమని దేవుడు చెప్తున్నాడు. తగ్గించుకో. ఎంతగా తగ్గించుకుంటావో తగిన సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడో ఏ నరుడు కూడా నిన్ను ఆపలేడు. దేవుడు హెచ్చిస్తే ఎవ్వడు పడగొట్టలేడు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే పడిపోవచ్చు. మనుషులు హెచ్చిస్తే ఎవరైతే నిన్ను హెచ్చించారో వాళ్ళే నేను కిందకు లాగేస్తారు. దేవుడు హెచ్చిస్తే ఇంకా 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 హెచ్చిస్తూనే ఉంటాడు. కానీ ఆయన నిన్ను తక్కువ చేయడు. ఆయన మన తగ్గింపును చూస్తున్నాడు. లూకా సువార్త 5:22 11, 17, 23, 51 కూడా మనం చూసినట్లయితే ఆయన మన ఆలోచనలు చూస్తున్నాడు. దేని బిడ్డారా, బైబిల్ చెప్తుంది మనుష్యుడు పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు హృదయాన్ని, అంతరంగాన్ని చూసే దేవుడు. ఈ భూమి మీద హృదయాన్ని, అంతరంగాన్ని చూసేవారు ఎవరు లేరు. దేవుడు ఒక్కడే నీ హృదయాన్ని, అంతరంగాన్ని, ఆలోచనలను చూసే దేవుడు. ఆలోచన పుట్టక మునిపే గ్రహించేస్తున్నాడు ఎటువంటి ఆలోచనలు చేయబోతున్నావు. అందుకే ఆయన మన ఫ్యూచర్ ఎరిగిన దేవుడు, మన పాస్ట్ ఎరిగిన దేవుడు, మన ప్రజెంట్ ఎరిగిన దేవుడు. చాలాసార్లు మన పాస్ట్లో జీవితాన్ని కప్పిపెట్టేసి మేకప్ చేసేసి దేని బిడ్డలారా మంచివారిగా నటించేస్తూ ఉంటాం. దేవునికి తెలియదు అనుకుంటూ ఉంటాం. దేవునికి అంతా తెలుసు. చాలాసార్లు మంచివారి మీద లోకం ఎన్నో బురదలేస్తూ ఉంటుంది. వారు యాక్చువల్గా మంచివారు కొద్దిమంది, కానీ లోకం వారు చెడ్డవారు 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 అని బురదవే రాస్తూ ఉంటుంది. వారి మీద రకరకాల అబండాలు వేస్తూ ఉంటుంది. ఆ ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ అని ఆమె మీద పాపాత్మురాలనే అబండ వేసేసింది లోకం. దేని బిడ్డారా, కానీ దేవుడు ఏమని సర్టిఫికెట్ ఇచ్చాడో తెలుసా? ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపాలను క్షమించాను. ఇప్పుడు ఆవిడ నీతిమంతురాలని సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభు. ఆమె రక్షణ పొందిందని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమె పరిశుద్ధురాలు, నేను కడిగానని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమె నా యందు విశ్వాసం ఉంచింది కనుక ఆమె నీతిమంతురాలని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమె నా యొద్దకు వచ్చి నన్ను నమ్ముకుంది కనుక ఇక నుంచి నా కుమార్తెని సాక్ష్యం ఇస్తున్నాడు. దేని ప్రియబిడ్డ, హృదయములో అంతరంగములుండే ఆలోచనలు బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మనుష్యుడు పై రూపాన్ని మాత్రమే చూడగలుగుతాడు. ఏ నరుడు తన తోటి నరుని హృదయంలో ఉన్న ఆలోచనలు గ్రహించే శక్తి నరునికి లేదు. అందుకే ఈరోజు మోసపోతున్నారు. మంచోడని నమ్ముతున్నారో ముంచేస్తున్నాడు అంతే. మంచిదని నమ్ముతున్నాడో ముంచేస్తుంది అంతే.
చాలా చోట్ల ఒకరినొకరు ముంచేసి వాళ్ళు ఎక్కువైపోయారు, కొంపల కూల్చేసి వాళ్ళు ఎక్కువైపోయారు. మంచివారిగా జీవితాల్లోకి వస్తారు, ముంచేస్తున్నారు. మంచివారిగా కుటుంబాల్లోకి ఎంటర్ అవుతారు, ముంచేస్తున్నారు. మంచివారిగా ప్రవేశిస్తారు ఎందులోనైనా, ఏ రంగంలోనైనా, అది పనిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ముంచేస్తున్నారు అంతే. ఈరోజు నష్టాలకి, చాలామంది నష్టాలకి కారణం, కన్నీటికి కారణం ఏంటో తెలుసా? వారిని ముంచేసే మనుషుల్ని ముంచేవారు అనుకోలేదు, వాళ్ళు నమ్మారు. వారి కాపురాలు కూలిపోవడానికి కారణం వారు నమ్మారు. మంచివాడే వీడు, ఇది మంచిదే అని నమ్మారు. నమ్మినందుకు దేవుని బిడ్డలారా, అవతల వాడి లక్షణం చివరికి వాడి లక్షణం ప్రకారం వాడు జీవిస్తాడు కనుక ముంచేసి వెళ్ళిపోతాడు వాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన నమ్మదగిన వాడు. ఈ భూమి మీద ప్రభువుని నమ్ముకుంటే నువ్వు బాగుపడతావు, ప్రభువు నమ్ముకుంటే నీకు మేలు కలుగుతుంది, ప్రభువు నమ్ముకుంటే నీకు రక్షణ కలుగుతుంది, ప్రభు నమ్ముకుంటే నీకు భద్రత కలుగుతుంది, ప్రభు నమ్ముకుంటే పరలోకాన్ని సొంతం చేసుకుంటావు, ప్రభు నమ్ముకుంటే పరిశుద్ధాత్మను పొందుకుంటావు, ప్రభు నమ్మితే నీ పాపం క్షమించబడుతుంది, ప్రభు నమ్మితే ఆయన పునరుద్ధాన శక్తి నీలో ప్రవహించబడుతుంది, ప్రభు నమ్మితే నీకు నెమ్మదిస్తున్నాడు, ప్రభు నమ్మితే సంతోషం ఇస్తున్నాడు, ప్రభు నమ్మితే ఆయన నీ పేరు జీవగ్రంథంలో రాస్తున్నాడు, ప్రభు నమ్మితే దేవుడు నేను తన పరిశుద్ధాత్మతో ముద్రించి నీ బ్రతుకు దినాలు అన్నీ నీకు తోడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డ, నమ్మదగిన దేవుని నమ్ముకోవడానికి హృదయం, నమ్మకం సాలట్లేదు జనాలకి. మోసం చేసే మనుషుల్ని, మోసం చేసే దెయ్యాల్ని, మోసం చేసే వాటిని మనం నమ్ముతున్నాం, కానీ అబద్ధమైన వాటిని నమ్ముతున్నాం, వ్యర్థమైన వాటిని నమ్ముతున్నాం. కానీ మన జీవితాలను పీల్చి పిండి చేసి మోసం చేసి పాడు చేసే వాటిని నమ్ముతున్నాం. కానీ మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధానుడైన ప్రేమాస్వరూపైన దేవుడిని నమ్మడానికి ఎన్ని ఆలోచనలు చేస్తున్నాము. దేని బిడ్డ, ఎన్నో మేలులు చేశాడు దేవుడు, ఇంకా డౌటే. ఈ ఆపద నుంచి దేవుడు తప్పిస్తాడంటావా? దేవుడు ఐగుప్తులో ఎన్నో గొప్ప కార్యాలు చేసి, దేని బిడ్డలారా, ఇశ్రాయేలీలను ఆయన తన హస్తము చేత, తన బాహువు చేత ఎన్నో గొప్ప కార్యాలు, మానవ శక్తికి మించిన దైవ శక్తి చేత కార్యాలు వారి కళ్ళ ముందు వారు చూశారు. దేని బిడ్డలారా, దేవుని ప్రేమ వారి మీద కుమ్మరించబడింది. వారి కన్నీరు దేవుడు ఆలకించి వారిని విడిపిస్తే, దేవుడు ఈ ఎడారిలో మాకు నీళ్ళు ఇస్తాడా లేక దాహంతో చంపేస్తాడా? దేవుని మీద డౌటు. దేవుడు ఆకలితో చంపేస్తాడా, మాకు ఆహారం ఇస్తాడా? దేవుని మీద అనుమానం, దేవుని మీద సణుగులు. మహోన్నతుడైన దేవుని మీద ఎన్ని మార్లో తిరుగుబాటు చేశారు వాళ్ళు, ఎన్ని మార్లో ఆయన శోధించారు, ఎన్ని మార్లో ఆయన ఆజ్ఞలు గైకొనలేదు. కారణం తిరుగుబాటు మనసు, కృతజ్ఞత లేని మనసు. ఎన్ని మేలులో మనం పొందుకుంటున్నాం. ఇప్పుడు దేని బిడ్డ, నీ ముందు ఉన్న ఈ గొలియాతు లాంటి సమస్య నుంచి దేవుడిని ఎందుకు విడిపించడం అనుకుంటున్నావు? సింహం లాంటి సమస్యల నుంచి విడిపించిన దేవుడు, ఎలుగు బంటి లాంటి బలమైన సమస్యల నుంచి విడిపించిన దేవుడు ఇప్పుడు నీ ముందున్న గొలియాతు లాంటి సమస్య నుంచి ఎందుకు విడిపించడం అనుకుంటున్నావు? తప్పనిసరిగా విడిపిస్తాడు నిన్ను. నా సహోదరుడా, భయపడకు, పరిస్థితులు చూసి భయపడకు. చూచుచున్న దేవుడు నీకున్నాడు. నీ ప్రతి ఆలోచన చూస్తున్నాడు, నీ ప్రతి కదలిక చూస్తున్నాడు. తల్లి తన చంటి బిడ్డ మీద దృష్టి ఉంచి కాపాడడానికి నిత్యము ఏ విధంగా కనిపెట్టుకుంటుందో నీ పరలోకపు తండ్రి ఆ విధంగా చూస్తున్నాడు నీకు సహాయం చేయడానికి. నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి కళ్ళు మూసుకుందాం, ఏకీవిద్దాం విశ్వాసంతో. ప్రభువా, ఈ ప్రార్థన ఏకీవిస్తున్న ప్రతి బిడ్డని ఇప్పుడే దర్శించు నాయన. తాకండి ప్రభువా, ప్రతి భయాల నుంచి, కలవరాల నుంచి, చింతల నుంచి విడిపించండి ప్రభువా. నాయన, మీ రక్షణ యందు నమ్మిక ఉంచుటకు సహాయం దయచేయండి. లేవనెత్తండి నాయన. వారి హృదయాల్లో ఉన్న ప్రతి పిరికితనం, అవిశ్వాసం యేసుక్రీస్తు నామములో విడిచి పొమ్మనాజ్ఞాపిస్తున్నాను తండ్రి. మీ గొప్ప విశ్వాసం, మీ శక్తి బిడ్డలో ప్రవహించునుగాక తండ్రి. బలపరచుమని, దీవించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.